కానీ ఒక విమర్శ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక విమర్శ ఉంది, కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ కింద మార్చేశారు, తెలుగుదేశం వాళ్ళందరం తీసుకొచ్చి కాంగ్రెస్లో ఉంచారు, ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కనిపించలేదు, అంతా తెలుగుదేశమే కనిపిస్తుంది. ఒక మాట చెప్పమంటారా? ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ద్వారా ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాజకీయాలు చేయగలుగుతున్నారు, ఒక క్రమశిక్షణతోని రాజకీయాలలో సర్వైవ్ కాగలుగుతున్నారు. దిస్ మచ్ ఐ కెన్ సే. వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ చల్లాచెదురైపోయి ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం ఒకప్పుడు చూస్తే మీరుండేవాళ్ళు, కడియం శ్రీహరికి మీరు ఉండేవాళ్ళు, మండవ ఉండేవాళ్ళు, ఎర్రబల్లి ఉండేవాడు, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు, దేవేంద్ర గౌడ్, ఇట్లా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్. వీళ్ళంతా ఎక్కడికక్కడ చల్లాచెదురైపోయిన పరిస్థితి. అంటే ఎవరి రాజకీయ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రజల ఆశీర్వాదాన్ని మనలను కోల్పోయిన తర్వాత ఎవరి అవకాశం కొరకు, రాజకీయ అవకాశం కొరకు వాళ్ళు వివిధ పార్టీలను ఎంచుకొని వెళ్ళిపోయారు. సార్ ఈ విషయం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీగా మారిపోయింది తెలంగాణలో అంటే ఒప్పుకుంటారు? అట్లా ఒప్పుకోనండి. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు మారిపోతుంది? మారదు. రేవంత్ రెడ్డి మీలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి తెలుగుదేశం మాయం చేసేసారు కాంగ్రెస్ పార్టీని? లేదు లేదు లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఇక్కడేమో హైదరాబాద్లోనే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తారు, విగ్రహావిష్కరణలో డయాస్ మీద ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే, ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళే. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఒరిజినల్ కాంగ్రెస్ ఏది, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అనుకోవాలి, తెలుగుదేశం అనుకోవాలనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఒకటి, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనము ఆయా పార్టీల మనుగడను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కొత్త రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. ఎవరైనా పలుకుబడి ఉండి విజయ అవకాశాలు ఉన్న వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి. కేసీఆర్ ఏం చేశాడండి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఆయన ఒక మాట అన్నాడు, నేను బొంత పురుగునైనా కాగలించుకుంటాను తెలుగుదేశం కొరకు అని, తెలంగాణ కొరకు అని. అట్నే చేసిండు, అన్ని రాజకీయ పార్టీలను కలిసిండు, అందరినీ సమీకరించిండు, అందరితో తెలంగాణ అనిపించిండు. తెలంగాణ తేవడంలో తనే ప్రముఖ పాత్ర పోషించినట్టుగా పిక్చరైజ్ చేసుకున్నాడు. అంటే లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యం ఉంటే, అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన కనుక ఉంటే, విజయ అవకాశాలు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఉన్న వాళ్ళను కొంతమందిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవడంలో తప్పేముందండి? ప్రజాస్వామ్యంలో ఓన్లీ అధికార పార్టీయే బలంగా ఉండాలి, ప్రతిపక్షం ఎప్పుడు బలహీనంగా ఉండాలి అనుకోవటం అనేది, అలా ప్రవర్తించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం అని అనుకోవటానికి లేదా? 100%. ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నప్పుడే మన ప్రజాస్వామ్యం కూడా సర్వైవ్ అవుతుంది, డెమోక్రసీ కూడా సర్వైవ్ అవుతుంది. కాబట్టి ప్రతిపక్షము బలంగా ఉండాలి, అధికార పక్షం కూడా తన విధులను సక్రమంగా నిర్వహించకపోతే ప్రతిపక్షం అడిగే పరిస్థితిలో ఉండాలి. దాన్ని ఏమీ తప్పుపట్టడానికి లేదు. మన ఇండియన్ డెమోక్రసీ, మన కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, సమాన అవకాశాలు ఇచ్చింది. కడియం శ్రీ గారు, తెలంగాణలో పరిపాలన ఎలా ఉంది ఓవరాల్ స్టేట్లో? తెలంగాణలో ప్రభుత్వానికి కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రెండవది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందడం లేదు. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఒక రకంగా సాము చేసినట్టుగానే చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదేమోనని. 6 గ్యారెంటీలలో భాగమే కదా ఇవన్నీ. ఇప్పుడు మహాలక్ష్మి పథకము, ఉచితంగా ఆర్టీసీ బస్సులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేదా మనం ఈరోజు ఇచ్చే గృహజ్యోతి కానీ, తర్వాత రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు రైతు భరోసా కానీ, ఇవన్నీ 6 గ్యారెంటీ. రైతు భరోసా సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు, రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు, నిరుద్యోగులకు కావాల్సిన వృత్తి రాలేదు, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామన్న అది ఇవ్వలేదు, పెన్షన్ 4000 చేస్తామన్న చేయలేదు. సో ఇలాంటివన్నీ చాలా జరగటం లేదు.
జరగనప్పుడు మీరు కాంగ్రెస్ అసోసియేట్గా ఉన్నప్పుడు మీరు కూడా నష్టపోయే అవకాశం లేదా? మీ కాన్స్టిట్యున్సీ ఒకటి డెవలప్ అయితే సరిపోద్దా? స్టేట్ వైడ్గా ప్రజలకు ఏవైతే హామీలు పొందారో అవి వాటికి పొందాల్సిన హక్కు వాళ్ళకి లేదా? రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్లకు రుణమాఫీ చేస్తా అన్నారు, వాళ్ళకి చేశారు. దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలలో ఒక ఫ్యామిలీలో 2-3 లోన్ తీసుకుంటే వాళ్ళకు వర్తించలేదు. 2 లక్షల రూపాయలకు పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా వర్తించలేదు. కానీ మిగతా వాళ్ళకు దాదాపు 25 లక్షల మంది రైతులు అనుకుంటాను, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేశారు. ఓవరాల్గా చూస్తే ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా అంటే చాలామందికి రకరకాల డౌట్లు ఉన్నాయి. మీకున్న సమాధానం ఏంటి? అంటే ప్రజల యొక్క వీళ్ళు ఇచ్చిన హామీలు ప్రజల ఆకాంక్షలకు మ్యాచ్ కావడం లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు అవి అమలవుతున్న తీరు ప్రజల యొక్క ఆకాంక్షలకు మ్యాచ్ కావడం లేదు. అక్కడ మాత్రం గ్యాప్ ఉంది. ఇంకా ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారు. ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ కావడం లేదనేది ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నామని చెప్తున్నారు. హామీలు ఇచ్చి ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి చేయలేమని అంటాం, కరెక్టేనా? అంటే ఇక అంతకంటే వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదుగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎఫ్ఆర్బిఎం వరకు ఎంత లోన్ మనం తీసుకోగలుగుతాం అంత లోన్ తీసేసుకున్నారు. ఆయన తీసుకోవడమే కాకుండా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా కూడా ఫండ్స్ మొబిలైజ్ లోన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, మీ ఎఫ్ఆర్బిఎం ఎగ్జాస్ట్ అయిపోయింది, మీరు ఇతర కార్పొరేషన్లు తీసుకునే లోన్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి, మీరు లోన్స్ తీసుకునే అవకాశం లేదనే కండిషన్ పెట్టింది. అంటే ఆర్థిక వనరులను పెంచుకునే అవకాశం తక్కువ ఉంది, బయట నుంచి లోన్ తీసుకునే పరిస్థితి లేదు. హామీలు ఎట్లా అమలు చేయాలి? సో దీంతో మరి ప్రజలు అసంతృప్తికి గురైతే కాంగ్రెస్కి నష్టమే కదా? తప్పకుండా నష్టం జరుగుతుంది. హామీలను అమలు చేయకపోతే, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, పార్టీ కూడా నష్టం జరుగుతుంది. సో ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరిగితే తెలంగాణలో ఆల్టర్నేట్ ఎవరు? తెలంగాణ ఆల్టర్నేటివ్ అంటే ఇక చాలా సమయం ఉంది. అప్పుడైతే తెలంగాణ ఆల్టర్నేటివ్ అని చెప్పలేము. బీఆర్ఎస్ ఆల్రెడీ మేమే ఆల్టర్నేటివ్, ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ ఫుల్, బీఆర్ఎస్ నెక్స్ట్ మేమే వచ్చేది అని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకు బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకోవడం లేదంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం, మున్సిపల్ ఎన్నికలు చూసాను. నేను కూడా అనుకున్నాను, ఉదాహరణ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్టేషన్ గన్పూర్లో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, ఈయన పార్టీ మారిండు అని చెప్పి నా పైన విపరీతమైన విష ప్రచారం జరిగింది. చేసి ఎంపీ ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు, ప్లస్ మున్సిపల్ ఎన్నికలప్పుడు విపరీతమైన విష ప్రచారం చేసిండ్రు. మొత్తము పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా నా కాన్ఫరెన్స్లో తిరిగారు. అల్టిమేట్గా ఏమైంది, ఎంపీ ఎన్నికలకు వచ్చే వరకు 55,000 లీడ్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే వరకు వన్ సైడ్ ఫలితాలు వచ్చినాయి. మున్సిపాలిటీ కూడా నేను కంఫర్టబుల్గా గెలవడం జరిగింది. మీకున్న రాజకీయ అనుభవంలో తెలియంది కాదు, అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. స్థానిక సంస్థలే కాదు, లోక్సభ ఎన్నికలు కూడా కదా. అయితే ఏదేమైనా నేనేమంటానంటే, బీఆర్ఎస్కు అనుకూలమైన వాతావరణం లేదు. కారణం ఏంటంటే, కేసీఆర్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదా? కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేడు. నెంబర్ 1, కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేడు. కేటీఆర్ ఇంకా తన ప్రజెంటేషన్, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన వాడుతున్న భాష కానీ, ఈయన ఆల్టర్నేటివ్ లీడర్ అని ప్రజలలో యాక్సెప్టెన్స్ రావడం లేదు. ఈయన ఏంటి ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు, ఈయన బాడీ లాంగ్వేజ్ బాగలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అన్నిటికంటే మించి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అవినీతి జరిగింది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ధరణిని అడ్డం పెట్టుకొని భూములు కొలగొట్టిండ్లు, ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని డబ్బులు కొలగొట్టిండ్లు. ఆ పంపకాల దగ్గర వచ్చిన గొడవలతోనే కవిత బయటకు వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే, కేటీఆర్ గారు కవితకే నమ్మకాన్ని కల్పించలేకపోయింది వాళ్ళ నాయకత్వం పట్ల, ఆ పార్టీ మనుగడ పట్ల. మరి ప్రజలకు ఏమైనా నమ్మకం కల్పిస్తారు? మీ సొంత కుటుంబ సభ్యురాలికే మీ నాయకత్వం పట్ల నమ్మకం లేదు, మీ పార్టీ మనుగడ పట్ల నమ్మకం లేదు, ప్రజలకేం నమ్మకం ఉంటుంది?
కాబట్టి బీఆర్ఎస్ అవకాశం లేనే లేదు. బయటికి వెళ్ళింది ఒక కూతురే, ఎంటైర్ పార్టీ స్టిల్ విత్ కేసీఆర్ బీఆర్ఎస్తోనే ఉంది. అట్లాంటి కాదు ఉంటుందండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవడైనా రేపు ప్రొజెక్ట్ అయితే ఎక్కడ ఉంటారనేది తెలుస్తుంది. సరే, ఆల్టర్నేటివ్ ఏంటి? చెప్తున్నా. బీజేపీ ఆల్టర్నేటివ్ చెప్తున్నా, బీజేపీ ఆల్టర్నేటివ్ అని తెలంగాణలో నేను అనుకోవడం లేదు. తెలంగాణలో బీజేపీలో కూడా సమన్వయం లేదు. బీజేపీలో బీఆర్ఎస్లో ఉన్న దానికంటే ఎక్కువ అభిప్రాయ భేదాలు ఉన్నాయి, నాయకుల మధ్యన విభేదాలు ఉన్నాయి. కొంచెం బయటపడి అనుకోవడం లేదు, కానీ లోపల మాత్రం ఒకరిని ఇంకొకటి సెపటైజ్ చేసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎవరి మీద ఇప్పుడు మొన్న బండి సంజయ్ వాళ్ళ అబ్బాయిది ఏదో ఇష్యూ అయింది. ఆ బండి సంజయ్ అబ్బాయి మీద ఇష్యూ అయితే ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత సంతోషపడ్డారు, ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. కొన్ని సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఒక సమర్థవంతమైన సమిష్టి నాయకత్వాన్ని ఇస్తుందని నేను అనుకోవడం లేదు. బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు, కేటీఆర్ను ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ పరిస్థితులలో ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది. ఎవరెట్లా ప్రొజెక్ట్ అవుతారో చూద్దాం. బీజేపీలో సమిష్టి నాయకత్వం లేదు, కేసీఆర్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ మీద ప్రజల మీద అసంతృప్తి ఉంది. ఇక ఏ పార్టీ ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నది? కవితకి ఏమైనా అవకాశం ఉందా? ఎవరికి? కల్వకుంట్ల కవితకి ఛాన్సే లేదా? నో, అసలు ప్రస్తావనే లేదు. సరే, ఇంకొక మీకు ఒక ఆప్షన్ ఉంది. ఈ మధ్య లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తెలంగాణలో పార్టీని మళ్ళీ పునరావైభవం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాడు. మహానాడులో కూడా మాట్లాడారు. బై ఎనీ ఛాన్స్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ తన పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నం చేస్తే రీగ్రూపింగ్ అయ్యే అవకాశం ఉందా? అప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మీలాంటి వాళ్ళంతా? అసలే లేదు. తెలంగాణలో లోకేష్ను ఒక లీడర్గా గుర్తించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి లోకేష్ను లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన తెల్లారి లేస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను ఎంటే పెట్టుకొని తిరుగుతున్నాడు. సమావేశాలు అయితే పక్కన కూర్చుని పెట్టుకుంటాడు. బయట ఢిల్లీకి పోతే ఎంట తీసుకువెళ్తాడు. ఇక ఆయన ఎన్ని రకాల ఆయనను ప్రొజెక్ట్ చేయాలనో, ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా అన్ని రకాలుగా లోకేష్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ నేనేమంటానంటే, లోకేష్ ఎంతసేపు తండ్రి చాటు కొడుకు కాకుండా తన సమర్థతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇండిపెండెంట్గా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. అట్లా కాకుండా ఆయన ఇండిపెండెంట్ కాదు, ఇంకా ఆయన బాబు చాటు మనిషి అన్నట్టుగా చూస్తున్నాం మేమైతే. ఆ వస్తున్న వార్తలు, ఆ జరుగుతున్న సమీక్షలు, ఆయనంటే ఈయన కూర్చున్నాడు, ఈయనంటే ఆయన కూర్చున్నాడు, ఈయన పక్కన ఆయన కూర్చున్నాడు. ఇంకా లేరా సీనియర్స్? ఎవరు లేరా? చంద్రబాబు వెంట లోకేషే కూర్చోవాలి, ఇంకా సీనియర్స్ లేరా ఆ పార్టీలో?